చాలా బాగుందండి. రియల్గా జరిగినట్టు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా గారు జీవించారు. వాస్తవానికి దగ్గరగా ఉంది. గతంలో జరిగింది మొత్తం మళ్ళీ కళ్ళ ముందు కనబడింది. ఖచ్చితంగా చాలా బాగా నచ్చింది. 100%. ఇది ఎన్నికలు ఖచ్చితంగా పనికొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి చరిత్ర కూడా కొంతవరకు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి అభిమానులకు కూడా ఈ సినిమాలో చాలా సంతోషపడతారు. ఆయన క్యారెక్టర్ కూడా ముమ్ముట్టి గారు చాలా బాగా చేశారు. అదేవిధంగా ముమ్ముట్టి గారితో పోటీపడి జీవా గారు కూడా చాలా బాగా చేశారు. 100%. నెక్స్ట్ ఆయనే గెలుస్తాడు. బాగా చేస్తున్నాడు కదమ్మా. బ్రహ్మాండంగా ఉంది. కరెక్ట్. కలుసుకురా అంటే జరగని కాకుండా వాళ్ళ సొంతగా ఏదైనా తీసారంటారా? సొంతంగా జరిగినే తీసాడు. నటించిన వాళ్ళు ఎలా నటించారు? బాగానే నటించారు. హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. మూవీ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఏముంది అసలు మూవీలో? బాగా రాజశేఖర రెడ్డి కొడుకు తనయుడు బ్రహ్మాండంగా తీశాడు వాళ్ళ నాన్నలాగే. కల్పిత పాత్రలు ఉన్నాయి అంటున్నారు కదా? ఏది లేదు, జరిగిందే తీశారు. ఇంకా బాగా తీశారు. ఎవరు జగనే వస్తాడు. చూసాము. ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది మీకు అసలు? చెప్పండి. ఏముందంటే అసలు సినిమాలో ఆ సినిమాలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు అది ప్రేక్షకులకి పట్టొచ్చినట్టు కనిపించింది. ఎక్కువేం లేదు, అంత జరిగింది. బ్రహ్మాండంగా నటించారు. అందరూ ఎలక్షన్ ఓటింగ్ కోసం వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటన చూపించారు అంతే. ఓటింగ్ కోసం ఏం కాదుగా. బాగుంది. చూసాను. బాగుంది. సూపర్ ఉంది. జరిగింది యథార్థమే చూపించారు. జగన్ ఎంత ఎరాజ్ చేశారో అదంతా చూపించారు. కల్పితం అంతా రియలే. బాగుంది. చాలా బాగా చేశారు. జీవా హైలైట్. అవును, జగన్ లాగా చేశారు. మరి ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఎలక్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. చూడొచ్చు. చూసామండి. బాగుంది, సూపర్గా ఉంది. అంతా ఏంటంటే దీనిలో కావాలని చేసింది ఏం లేదు. ఎట్టా అయితే తన జీవితం ఉందో అంతే చూపించారు. ఓవర్గా ఏం చూపించలేదు. నాకైతే బాగా నచ్చిందండి. లేదు, కల్పితం ఏం లేదు. ఉన్నట్టుగా చూపించారు. సూపర్గా ఉంది. దీనిలో ఏది ఓవర్ యాక్షన్గా ఇది కావాలని చేసినట్టు, ఇది రాజకీయం కోసం నెక్స్ట్ ఎన్నికల కోసం చేసినట్టు అలాగే అనిపించట్లేదు. ఒక నార్మల్ మూవీ ఎట్టయితే ఉంటుందో ఒక నిజ జీవితం చూపించారు. సూపర్ ఉంది, బాగుంది. అలాగే చూపించారు. సూపర్ మేడం. వాళ్ళ మదర్ క్యారెక్టర్ సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ అయితే అసలు నేనైతే ఆయనే అనుకున్నా. ఇంకా అసలు ఈయన ఇలా ఉన్నారేమో అనుకున్నా. సేమ్ సూపర్ అదిరిపోయానండి. అలాగే జగన్ క్యారెక్టర్ అయితే అసలు అచ్చం సేమ్ జగన్ లాగే ఉన్నాడు. ఆల్రెడీ మేము హైదరాబాద్లో ఆల్రెడీ చూసాము. ఈ మూవీలో నేను కూడా ఉన్నాను, అందుకని చూద్దామని చెప్పి వచ్చాను. యాత్ర ఏం చూడలేదండి. యాత్ర 2 చూస్తాను. ఇదే చూస్తున్నాను. నచ్చింది మేడం. సూపర్. ఖచ్చితంగా అది ఇస్తారు మేడం. అవును, అందరికీ ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. కానీ నా ఒపీనియన్ అయితే ఇది ఎన్నికల తర్వాత రిలీజ్ చేస్తే బాగుండిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు చేస్తే ఇది మా అందరూ పాజిటివ్గా తీసుకున్నా కూడా చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు. ఎన్నికల కోసం చేశారని. ఎన్నికల తర్వాత చేసుకుంటే బాగుండేది అని నా ఒపీనియన్. అంతే, ఏం లేదు. ఓవరాల్గా మూవీ అయితే సూపర్గా ఉంది. చూసాను. బాగుంది మూవీ. మూవీలో అంతా జగన్ గారిని ఎట్లా చూపించాలనుకున్నారో అలా చూపించారు. తన జీవితాన్ని చూపించారు.
ఏది చెప్తా ఉంటారు ఇక, పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా దీన్ని ఇలా జరిగిందని ఇప్పుడు చూసినాం మేము. విజువల్ రూపంలో చూసారంటావు. అవును, అంతా జెన్యూన్ గానే ఉందా లేకపోతే అంతా జెన్యున్ గానే ఉంది, కల్పిత పాత్రలు కల్పితలు ఏం లేవు, మొత్తం జరిగినట్టుగానే ఉంది. బాగుందంటావు movie బాగుంది. అయితే. ఆ. మరి ఇంకా అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎలా యాక్ట్ చేశారు? బాగా జగన్ దింపిండు వరకు అటు ఇటు. ఎవరు జీవ. ఆ. ఓకే, మరి మమ్ముట్టి గారు మమ్ముట్టి గారు రాజశేఖర్ దింపారు. ఇద్దరు ఈక్వల్ గా చేశారంట. చేశారు. ఎవరు యాక్టింగ్ బాగుంది? ఇద్దరిది ఇద్దరు. ఎవరిని తీసేయడానికి లేదు. ఓకే. ఆ. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కదా, ఎలా ఉండబోతుంది ఈసారి? జగనే సీఎం జగన్ గారే వస్తారంట ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకని? అంతే, అది జగన్ చేసిన మంచి జగన్ గెలిపించింది. ఓకే. ఆ. ఏం చేశాడు అసలు జగన్ గారు? చేశాడు. నీకేమన్నా ఐడియా ఉంటే చెప్పు. ఇదే అమ్మఒడి విద్యాదీవెన హాస్పిటల్లో చదువుకి మొత్తం బాగానే చేశాడు కాబట్టి. ఏమీ ఉపయోగపడట్లేదు కదా. ఎందుకు చదువు ఉపయోగపడకుండా ఉంటుందా, వైద్యం ఉపయోగపడకుండా ఉంటుందా, ఓకే. మొత్తం ఉపయోగపడింది జగన్ సీఎం 2024. థ్యాంక్ యూ. వ్యూహం సినిమా వస్తుంది 26వ తారీఖు, అది కూడా ఇటు. చెప్పండి బాబాయ్, మూవీ చూసారా? ఎలా ఉంది మూవీ? బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? జగన్ మంచి చేశారు, అది మంచి మన ఈసారి కూడా జగనే ఎందుకని? అంతే. ఏం చేశాడు అసలు జగన్ మంచి? చదువు పిల్లలకి చదువు చెప్పిస్తున్నాం మరి ఇప్పుడు చంద్రబాబు గారు చదువు చెప్పిస్తాను ఏంటి చెప్పించేది తొక్కగాడు.